ఫ్రెండ్స్, కళలు ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. వాటిలో వచ్చే విషయాలు, అనుభవాలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. కానీ జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం కళల్లో కనిపించే ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. అయితే మీరు కూడా చాలాసార్లు మీ కళలో పామును చూసి ఉంటారు. దాని గురించి ఒకరు ఒక విధంగా చెబితే మరొకరు మరొక అర్థాన్ని వెతుకుతుంటారు. కానీ స్వప్నశాస్త్రం ప్రకారం కళలో కనిపించే విషయాలు మన భవిష్యత్తును సూచిస్తాయట. కావున ఈరోజు ఈ వీడియోలో మనం కళలో పాము కనిపిస్తే దాని వెనుక ఉన్న పరమార్థం ఏమిటి, ఒకవేళ కళలో పాము కనిపిస్తే భవిష్యత్తులో మీకు ఏం జరుగుతుంది, మొదలైన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, సర్పాలు మరియు పాముల మధ్య సంబంధం సృష్టి ప్రారంభం నుండి కొనసాగుతోంది. ఈ సర్పాలకు సంబంధించిన అనేక కథలు హిందూ గ్రంథాలు మరియు పురాణాలలో ప్రబలంగా ఉన్నాయి. హిందూ గ్రంథాలలో పామును పూజనీయమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే సర్పం శివుని మెడ హారంగా ఉండడంతో పాటు విష్ణువుకు పానుపుగా మారింది. అయితే ఒకవైపు పామును పూజనీయమైనదిగా భావిస్తుంటే మరోవైపు పామును ఆరాధించదగినదిగా భావిస్తారు. పాము కనిపిస్తే చాలు ప్రతి ఒక్కరికి చెమటలు పట్టేస్తాయి. ఇంతేకాదు, కలలో పాము కనిపించినా కూడా మనుషులు ఎంతగానో భయపడిపోతారు. కానీ ఫ్రెండ్స్, అన్ని కళలు నిజం కావు. ప్రతి కళ నిజం అవ్వాల్సిన అవసరం లేదని శాస్త్రాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. చాలా వరకు మన కళలో పగటిపూట మనం ఆలోచించే లేదా మన మనస్సులో పదే పదే గుర్తు చేసుకుంటున్న విషయాలే వస్తుంటాయి. కానీ మన ఆలోచనలో లేని విషయాలు కళలోకి వస్తే, అది కూడా తెల్లవారుజామున కళ అయితే, ఎవరైనా జ్ఞాని పండితుడిని తప్పక సంప్రదించి ఈ విషయాన్ని వివరించాలి. మన సనాతన గ్రంథాలలో కళలో పాము కనిపించడం గురించి ఎక్కువ ప్రస్తావన లభించదు. కానీ బ్రహ్మ వైవర్త పురాణంలోని 77వ అధ్యాయంలో కళలో పాము కాటు వేస్తే మీకు సంపద, శ్రేయస్సు లభిస్తుందని ఖచ్చితంగా వ్రాయబడింది. కానీ కొన్నిసార్లు కళలో పామును చూడటం శుభప్రదమని, కొన్నిసార్లు అశుభంగా ఉంటుందని జ్యోతిష్య గ్రంథం స్వప్నశాస్త్రంలో చెప్పబడింది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం కళలో పాము కనిపించే స్థితిని బట్టి అది శుభమా లేక అశుభమా అనేది ఆధారపడి ఉంటుంది. అంటే కళలో పాము కనబడడంపై విభిన్న పరిస్థితులలో విభిన్న అర్థాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం వాటి గురించి వివరంగా చర్చిద్దాం. స్వప్న శాస్త్రం ప్రకారం నీకు పాము వెంటాడుతున్నట్లు కల వస్తే మీరు మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని, మీలో ఏదో ఒక ఆందోళన కలుగుతుందని, నిజాన్ని ఒప్పుకునే ధైర్యాన్ని కూడగట్టుకోలేకపోతున్నారని, లేదా కొన్ని నిజాలు బయటపడతాయని భయపడుతున్నారని అర్థం. ఒకవేళ మీకు ఇలాంటి కల వస్తే రాబోయే కాలంలో మీకు ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, జ్యోతిష్య శాస్త్రంలో ఇలాంటి కళలు మానవులకు అశుభమైనవిగా పరిగణించబడ్డాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కళలో మీకు పాము కాటు వేసినా కూడా అది ఇబ్బంది కలిగించే విషయమే. ఎందుకంటే ఈ కళ భవిష్యత్తులో మీకు తీవ్రమైన వ్యాధి వచ్చే అవకాశం ఉందని సూచిస్తుంది. కాబట్టి ఇలాంటి కళ వస్తే అప్రమత్తంగా ఉండాలి మరియు ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. అదేవిధంగా కళలో ఒకేసారి అనేక సర్పాలు కనబడడాన్ని కూడా అశుభంగానే భావిస్తారు. ఒకవేళ మీరు ఈ పాములను చంపేసినా లేక వాటి నుండి తప్పించుకుని వెళ్ళిపోయినా మీరు మీ భవిష్యత్తులో వచ్చే కష్టాలను సులువుగా దాటగలరని అర్థం. ఫ్రెండ్స్, కళలో నాగ్నాగినిల జంట కనిపించినా అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. కానీ నాగ్నాగినిలు నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తే మీకు మీ భవిష్యత్తులో ఏదో పెద్ద హాని కలగబోతుందని అర్థం. వీటితో పాటు స్వప్నశాస్త్రం ప్రకారం కళలో తెల్లని పాము కనిపిస్తే ఆ కళ త్వరలో మీ ఆర్థిక జీవితంలో పురోగతిని లేదా ఆర్థిక లాభాన్ని సూచిస్తుంది. కళలో గుడిలో పాము కనిపించినా లేక అది శివలింగం చుట్టూ స్పష్టంగా చుట్టబడి ఉంటే అది శుభ సూచకంగా భావిస్తారు. ఆలయంలో పామును చూడటం శివుని ఆశీస్సులు మీతో ఉన్నాయని మరియు మీరు చాలా కాలంగా చేస్తున్న ఏదో పని పూర్తి అవ్వబోతుందని అర్థం. భవిష్యత్తులో మీ కోరికలు నెరవేరబోతున్నాయని అర్థం. మీరు కలలో చనిపోయిన పామును చూస్తే అది అశుభానికి సూచిక. అంటే మీరు మీ భవిష్యత్తులో కొన్ని అనివార్య సంఘటనను ఎదుర్కోవాల్సి ఉంటుందని అర్థం. రాహుదోషంతో బాధపడే వ్యక్తికి ఇలాంటి కళ రావచ్చు. దాని అశుభ ప్రభావాలను నివారించడానికి 5 సోమవారాలు శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలను సమర్పించండి. అదే మీకు కలలో ఎగురుతున్న పాము కనిపిస్తే అది కూడా ఏదో పెద్ద సమస్యను సూచిక. ఒకవేళ ఇలాంటి కల వస్తే ధనహాని లేక ప్రాణహాని జరగబోతుందని అర్థం. ఒకవేళ ఇలాంటి కల వస్తే
భవిష్యత్తులో మీరు ఆర్థిక నష్టాలను అనుభవించవలసి ఉంటుంది మరియు శారీరక ఇబ్బందులను కూడా అనుభవించవచ్చు. ఒక వ్యక్తి కలలో పదే పదే పాము కనిపించినా కూడా దానిని అశుభంగానే పరిగణిస్తారు. ఎందుకంటే స్వప్నశాస్త్రం ప్రకారం ఈ కళ జాతకంలో కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. ఇటువంటి కళల నుండి మీరు త్వరగా పరిష్కారం పొందడం మంచిది. సో ఫ్రెండ్స్, కలలో సర్పాలు రావడం వెనుక ఉన్న పరమార్థాన్ని మరియు వాటి సంకేతాలను మీరు అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మరో రోజు మళ్ళీ కలుద్దాం.